సార్ ఇప్పటికే చాలా కాలేజీలను చూసాం బయట. అయితే వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే అసలు విసిరా స్థాపించడం వెనక ఉన్న విజన్ ఏంటి సార్? నేను చాలా కార్పొరేట్ కళాశాలలో పనిచేశానమ్మా. సుమారుగా 1995లో నా ఎంఎస్ అయిపోయినప్పటి నుంచి 2015 దాకా చాలా కార్పొరేట్ కళాశాలల్లో పెద్ద పెద్ద కళాశాలలో పనిచేశాను. ఆ పనిచేస్తున్నప్పుడు నేను రకరకాలవి చూస్తున్నాను. అంటే బాగా ర్యాంకులు వచ్చే పిల్లల్ని మాత్రమే పట్టించుకోవడం, వాళ్ళకి చాలా టాప్ పోస్ట్ ఫ్యాకల్టీ పెట్టడం, అలాగే బాటంలో వాళ్ళకి కుట్టిగా బట్టి కొట్టించి పాస్ చేయించడం, మీడియోకేర్ పిల్లల్ని అట్లా వదిలేయడం, ఇలాంటి కొన్ని నేను చూసిన తర్వాత ఇది మాది కొత్త కాలేజీ కాదు. ఇప్పుడు మీరు కొత్తగా అంటున్నారు, కానీ ఇది పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఎక్కువ ప్రచారం చేయమేము, చాలా మౌట్ టాక్తోనే మాకు అడ్మిషన్లు వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీకు బహుముఖంగా వినపడకపోవచ్చు చెప్పారు, కానీ మాది 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న కాలేజీ. కొన్ని ఆ కార్పొరేట్ కళాశాలల్లో ఉండే మంచి కూడా ఉంది. నేను కూడా అందులో పనిచేశాను. పూర్తిగా మంచి లేదని చెప్పకూడదు, మనం మంచి ఉంది, కొంత చెడు కూడా ఉంది. దాన్ని తీసేసి, అంటే కార్పొరేట్ కళాశాలలో ఉండే కొంత నెగిటివ్ ఎలిమెంట్స్ని తీసేసి పాజిటివ్ పాయింట్స్ని తీసుకొని దానికి మా యొక్క సాంస్కృతికమైన ఆధ్యాత్మికమైన ఒక విలువను జోడించి ఒక మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నేను కొద్దిగా ఐఐటి పరీక్ష బాగా కోచింగ్ ఇచ్చేవాడిని కాబట్టి నాకు అందులో ఒక అనుభవం ఉంది. కాబట్టి నేను విస్రా జేఈ నీట్ అకాడమీ అని దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత దీనికి రికగ్నిషన్ అంతా తీసుకున్నాం. ఇప్పుడు జూనియర్ కళాశాలకు ఇది మారింది. తర్వాత 2015లో మాకు 2017లో రికగ్నిషన్ వచ్చింది. అంతకుముందు 3 సంవత్సరాలుగా మేము ఒక ట్యూషన్ సెంటర్ కూడా నడిపాం. దీన్ని కేవలం ఒక 30 మంది పిల్లలతో మేము ప్రారంభించాం. వాళ్ళ మా స్ట్రెంత్ సుమారుగా 900 స్కూలు కాలేజీ కలిపి.